పార్వతమ్మ, ఓ పార్వతమ్మ. లే పారు. ఎక్కడ లేదమ్మా, ఇక్కడే పశువులు కొట్టకి దగ్గర ఉన్నాను. సూర్యాన్ని వస్తే మాట్లాడుతూ ఉన్నాను. ఏ లేదమ్మా, ఇంట్లో మా అమ్మ కాసుంటే ఇప్పుడే తాగొచ్చాను. వస్తుంటే సూరన్న షెడ్ దగ్గర ఒక్కడే కూర్చున్నాడు. అందుకోసం ఇట్లే మాట్లాడుకొని ఇట్లే వస్తే. ఏం చేసే కాదు పార్వతమ్మ, దళ్ళాలి ఉండేదే మోసం చేసేకి, రైతులు ఉండేది మోసపోవడానికి, అంతే. తెలియని వాళ్ళకి ఇట్లా కదమ్మా ఇప్పించేది. మంచివి ఇప్పించాలా పాపము. వాటినే నమ్ముకుని జీవనం చేస్తుంటారు పాల బిల్లుతో. ఇట్లాంటివన్నీ చేయకూడదమ్మా, మంచి ఇప్పించాలి ఎవరైనా కానీ. తిపా, ఆ దల్లాలి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేయరా ఒకసారి. వాడెక్కడ ఫోన్ ఎత్తుతాడు సూరన్న? నువ్వు చేయరా చూద్దాం, నువ్వు ఫోన్ చేయరా. హలో హలో అన్నా, నేను తిప్పన్న మాట్లాడుతుండేది. అదే మొన్న 2 ఆవులు ఇప్పించినావు కదా, ఏమన్నా ఎట్లు ఇప్పించినావు? పాలే పిండలేదు కదనా. ఒకటి కిత్తులు బాబు అయింది, ఒకటి ఇంకోటి పాలే రావు. నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా ఏమన్నా ఇట్లా ఇప్పించినావు నువ్వు? అన్నా ఆవులు తోలుకొస్తామన్నా, మాకు వాపసు తీసుకున్నా. 5 వేలు పట్టుకొనైనా కానీ మాకు డబ్బులు ఇవ్వనా? ఏమన్నా ఇట్లాంటి ఆవులు ఇప్పిస్తే మేము ఎట్లా చేసేది? లేదన్నా, నేను ఆవులు వేసుకొస్తాను, నా డబ్బులు వాపసు ఇన్నా వాళ్ళు ఎవరికో ఇచ్చేసి. 5 వేలు తక్కువైనా పర్లేదు, నాకు 5 వేలు పట్టుకోనయ్యి నాకు డబ్బులు వాపసు ఇన్నా. అది కాదనా, మేము ఆవులు చూపిస్తాం. మీరు అంతా కింద పైన అంతా చూసుకొని తీసుకోవాలన్నా. ఇప్పుడు తీసుకొని ఇప్పుడు వాపసు ఇస్తానంటే ఎట్లా? ఎవరు తీసుకుంటారన్నా? కాదనా, 2 నెలలు అయినప్పుడు ఫోన్ చేస్తున్నావు కదనా. 2 నెలలు అయితే ఇప్పుడు ఎవరు తీసుకుంటారన్నా? ఇప్పుడు నువ్వు అప్పుడే చూసుకుంటే ఏమైనా చేయవచ్చు, వాపసు ఇస్తుండే. 2 నెలల తర్వాత వాపసు ఇస్తానంటే ఎవరు తీసుకుంటారన్నా? ఏ లేదన్నా, ఇప్పుడు వాపస్ అన్నీ తీసుకోమన్నా. ఇప్పుడు అవన్నీ తెలియదు. సరే నేను తర్వాత చేస్తానులే, నేను ఎక్కడో బయట ఉన్నాను. నువ్వు ఇట్లయితే ఎట్లా? ఇప్పుడు వాపసు తీసుకోవాలంటే ఏం చేయాలన్నా ఇలాంటి ఆవులు పెట్టుకొని? ఇవ్వండి, ఇట్లయితే వాళ్ళు మాట వినరు. తాకేడా ఏమన్నా తెలిసేదా నీకు? ఇట్లా చేసేది బడూరు బగ్గుకి ఎవరికైనా కానీ ఇట్లా చేయొద్దు. నువ్వు మేము సాలా చేసి ఆవులు తెచ్చిండేది. మా వట్ట ఎంత ఊరుకోతుంది తెలుసా నీకేమన్నా? మాలాంటి బడువురికి ఇట్లా మోసం చేసేది మంచిది కాదు. ఫస్ట్ వచ్చి ఆవులు తీసుకుపోయి మా డబ్బులు మాకు ఇవ్వు. అక్కో, మీరు 2 నెలలు అయినప్పుడు ఆవులు తీసుకుపోయి డబ్బులు ఇవ్వమంటే ఎవరిస్తారు? అవన్నీ నడిసలు దిక్కడ అట్లే పెట్టుకోండి. ఈ సంవత్సరం చూసుకోండి, వచ్చే సంవత్సరం పంపిస్తాను. అవన్నీ నడిసెళ్తానా? మీరు నాకు ఫోన్ చేయకండి, ఊరికే పెట్టాక. మీకు ఆవులు తీసుకొని రాకపోతే ఎవరైనా పిలుచుకోవడం మేము చూపిస్తాము. ఇప్పుడు అన్ని వాపస్ తీసుకోమక్క. మీ అనేబరా ఏమైనా చేసుకోపోండి. ఏమన్నా మీ అనేబరా అని మాట్లాడతావు? పిలుచుకోపోయిన గ్రస్తా మంచివి ఇప్పించాలి కదా. ఇట్లాంటివి ఇప్పిస్తారు. ఇక్కడ డబ్బులు తింటారు, అక్కడ డబ్బులు తింటారు. మమ్మల్ని ఆడు చేయడానికి మీరు పుట్టారు దల్లాలీలంతా. నువ్వు అవన్నీ మాట్లాడుతారా? ఆవులు తీసుకోపో, లేకపోతే ఎవరికి రమ్మి పెట్టు, అంతే. మా డబ్బులు మాకు ఇవ్వు. ఏ పారు, ఇడిసే పోతే పోనీ రారే. నువ్వు వాడితే ఏం మాట్లాడతావత్తా? ఏమో అంత త్వరగా మాట్లాడతావు? వా ఏమో ఇప్పుడు తీసుకునేకి రాదు, అమ్మేకి రాదేమో. ఏమి ఇట్లా మాట్లాడతావు జోరుగా? ఇవన్నీ మాత్రం నాతో మాట్లాడొద్దు. ఊరికే ఫోన్ పెట్టమ్మా. అయ్యో, నన్ను గట్టి వలసలేరా గుత్కల్లా. ఎన్ని రోజుల నుండి కాసుకున్నావురా మమ్మల్ని ఆడు చేయడానికి? మూసుకొని వచ్చి ఆవులు పిలుచుకుపోతే సరే, లేకపోతే రంపం చేస్తాను నేను. ఆవులు ఇప్పిస్తాను, పిలుచుకుపోయినప్పుడు మంచి ఇప్పియాలి. రే ఎంతమందిని మోసం చేసి ఆడు చేస్తావురా నువ్వు? హలో ఫోన్ కట్ చేసే బడ్డీ నా కొడుకు. వాన్ని కానీ ఫస్ట్ నిన్ననాలయ్యా. నీకు చూసి తెచ్చే యోగ్యత లేకపోయినప్పుడు ఎవరన్నా పిలిచిపోవాలా? ఇట్లాంటివి తెచ్చి నన్ను నయ్యాల్సుకొని తింటా నువ్వు. బిడమ్మ, పార్వతమ్మ, వదలమ్మ. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, తలకెడుసుకోవద్దు. ఎలాగైనా అవన్నీ పట్టుకుంటాను. అది కాదరా, తెలుసలేదు ఎప్పకి కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదు. పోని బిడమ్మ. ఎలాంటి వాళ్ళకు కూడా పొరపాటు అవుతుంది. పోని బిడమ్మ. పొరపాటు కాదనా, యావాగ్లో ఇంతే. అంతా ఇంత చేసుకునేది, నా తలకాయ తినేది. ఏం చేయాలన్నా?
నీకైనా కొంచెం బుద్ధి ఉండాల తిప్ప ఇందే ముందే చూసుకొని తీసుకోవాలరా. లేదన్నా యామారుస్తున్నాడు. అಷ್ಟು కరీతుంది ఇష్ట కరీతుంది అని యామారుస్తున్నాడనా. ఎప్పుడైనా కానీ తల తొట్టు అన్నీ చూడాలి. నీకు చూడక రాకపోతే ఈ నుండే తీసుకురావాలి. ఈజిరదైతే ఆలు కర్ది నోడి తీసుకురావచ్చు. ఊనా ముందుసారి నోడి తీసుకువస్తాను. ఇప్పుడేమో అయ్యింది. అప్పయ్య ముందే సరి వద్దు ఈసారి వద్దు, నువ్వు ధరించిన సంవత్సరానికి పోవద్దు. సుమ్కుండు. అయ్యిందిలేమ్మా, ఏదో ఒకటి అయ్యింది, ఏదో ఒకటి చేద్దాము. నువ్వు పో, వళికిపో నువ్వు. బార్లా తిప్ప బ్రా పోదాం బ్రా. ఎల్ల నన్ను కర్మ. థు. ఓ సూరన్న, తిప్పను కరుకొని ఎక్కడికో పోతున్నావు? ఏం పొలంలో ఏమన్నా గిల్స ఉందేమేమైనా? ಇಲ್ಲ ಭೀಮನ, ಕೆಲಸ ఏం లేదు. వీందే ఒక దొడ్డ ಕೆಲసం అయింది. ఏం సూరన్న, ఏమైంది? వాడేమన్నా దళ్ళాళిని పిలుచుకుపోయి అసుకుడు తెచ్చినాడు. సరియాగా టోపీ పెట్టినారు. మోసం ఆడేవారు సరియాగు. ಯಾಕೆ ఏమైంది ఏమైంది ఇవాగ? యాతకు బతుకుతుంది. ఒకదానికి 1,00,000 ఇచ్చినాడు, ఒకదానికి 85,000 ఇచ్చినాడు. ఏమొస్తుంది ఇది? 1,00,000 ఇచ్చడం దానికే ఆలు రావు, 85,000 ఇచ్చిన దానికి ఎట్లా బాబయింది. యాక్రా తిప్ప, ఏమ్రా నోడుకొని వచ్చి తీసుకురావాలి కదరా. యారన్నా కరకపోవాలి కదరా నువ్వు. లేదు భీమన్న, మంచివే కొడుస్తాను అని కరకపోయినాడు, ఇట్లా యామార్పించినాడన్నా. అది కదా తిప్ప, వాడేవాడో కొడుస్తాడంటే నీకు తెలియదేమ్రా. నువ్వు దనది తళా తొట్టు అన్నీ చూడాలి కదా, దన ఇడిసి నడిపించి నువ్వు అంతా చూడాలి కదా తిప్ప నువ్వు. లేదు భీమన్న, తోరుస్తున్నాడు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యింది. ఏం ಮಾಡದು చెప్పు. ಸರಿ ಆಯಿತು, ఇప్పుడు ఏం చేద్దామని ముందుకి? అదే ఏం ಮಾಡಬೇಕು ಗೊತ್ತಾಗ್లేదు భీమన్న. ఇప్పుడు సంఘంలో డబ్బులు తీసుకున్నాను. 6,000 సంఘంకి కట్టాలి. మನೆ ఖర్చులు, సంసారము, ఏం చేయాలో అర్థం కాలేదు సూరన్న. భీమన్న, ಒಂದು ఎలాగైనా ఇడిಬೇಕು భీమన్న. ఇలాంటివి ఇంకా ಎಷ್ಟು మాడినాడో వీడు. ఎంతమందికి మోసం మాడినాడో వీడు. ఒకసారి ఇవన్నీ ఇడుకోవాలి భీమన్న. ఫోన్ ಮಾಡಿ మాట్లాడితే ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు భీమన్న. పార్వతమ్మను మాట్లాడింది, ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు వాడు. ఏమి వాడిని ఇడియదేమి పెద్ద కష్టం కాదు. యా ఊర్లో తిప్ప వాడిది? ఇక ఇక్కడైనా వట్టె తిమ్మనళ్ళి ఈ పక్క ఎక్కడైనా ఉన్ని వన్ ఫోన్ నంబర్ ఉందా? కొడి ఇక్కడ. లేదు భీమన్న, ఆల్రెడీ నేను మాట్లాడినాను. వాడు మాట్లాడితే వాడు దాన్ని కూడా వాపస్ తీసుకుపోను, దుడ్డు వాపస్ ఇను. 2 నెలలు అయింది, ఏం మాడుకుంటారో మాడుకోండి అంటాడు వాడు. ఓ అట్లా మాట్లాడతాడా? కొడు నంబర్ కొడు, ఒకసారి నేను మాట్లాడుతూ చూద్దాము. అనా ఓ అనా, కేಳಿಸలేదా? నా పేరు భీమన్న అని. అదే నాకే 2 దనుగులు కావాలా. అదే ఇప్పిస్తావా? 2 దనుగులు కావాలా? అన్నా, ఎంత దన కావాలా మీకు? హెచ్ఎఫ్ కావాలా, జెర్సీ కావాలా, క్రాస్ కావాలా? ఎంత కావాలి మీకు చెప్పండి. అన్నా జెర్సీ ಬೇಡ, మాకి హెచ్ఎఫ్ కావాలా. మాకి సಣ್ಣ ಹಾಲಿಂದొద్దు, దొడ్డ ಹಾಲಿಂದ కావాలా, పెద్దది. నువ్వు బారనా? నువ్వు బా, మంచి పావులు ఇప్పిస్తానురా. ఒళ్ళే తಳಿ. నువ్వు రోజుకి 25-30 లీటర్లు నువ్వు ಹಾಲು దాంట్లో కరియాల. అట్లాంటి దనలు రా. కానీ రేటు దుబారినప్పుడు రేట్ జాస్తి ఉంటుంది. అన్నా రేట్ ఎಷ್ಟైనా కానీ మాకు ఇంకా 10,000 ఎచ్చక్ కానీ మాకు మంచి ధనలు కావాలా, మంచి ಹಾಲು కరియాల మాకి. ఊనప్పు ఉన్నాయి అన్ని 1,50,000 ఆవులు వసుకుడు. ఒళ్ళే ಹಾಲು కరియ పిండుతాయి వసుకులు. నీకు బేకంటే చెప్పు, ఇక్కడే సంతలో ఉన్నాను. 2 అట్లే ఆటోకి తుంపుకొని వేసుకువస్తాను. ಬೇಡಪ್ಪು, మాకి సెంతదన ಬೇಡ. ఒక పూట పిండింటారు, అట్లే కర్కొని బందింటారు స్టాకు ಹಾలంతా. అవి ఎచ్చకరితుంది. మాకి సెంతదన ಬೇಡಪ್ಪು. ఎక్కడైనా రైతుల దగ్గర ఉండే దన కావాలి మాకి.
అట్లేం లేదప్పు. ఆ, మేము అట్లంతా చేసేదే. ఒక పూట ఆలు అట్లే స్టాక్ పెట్టి నెక్స్ట్ పిండిండే వాళ్ళ దగ్గర మేము పోము. అట్లా సవాసం మేము ಮಾಡಲ್ಲಮ್ಮು. నీకే ಬೇಕು ಅಂದರೆ ఫోన్పే చెయ్యి 50,000. నేను ఇక్కడే ఆట తుంపుకొని మా ఒళ్ళేవు 2 వేసుకొని వస్తాను. డబ్బులు ఇవ్వమంటే తర్వాత. ఫోన్ ప్లే గిన్ ప్లే అన్నీ నా దగ్గర లేదను. ಒಳ್ಳೆ ದನಗಳು చూపి అక్కడే ನೋಡಿ మంచివి తుమ్ముకొని వద్దాము. మేము కಣ್ಣారా దన చూడకపోతే ఎట్లనా? మేము కಣ್ಣారా దన చూసి తీసుకురావాల. నువ్వు సిగ్గు చూద్దు అంట తీసుకొస్తాము. ఆయలేనా మిమ్మల్ని కరకపోకుండా ధనాలు కుడిసెకైతుందే. నేను సంతలో ఉంటే కదా, ఒళ్ళే మాలు వచ్చిండే. అందుకే టెంపుల్ తుమ్ముకొని మంచివి తక్కబడదాము అని చెప్తున్నాను. బేడలే మళ్ళీ ఎందుకు మీకు నీకు కూడా అనుమానము? నువ్వు కూడా డైరెక్ట్గా కళ్ళతో చూసి తకంతో అంత. సరేలే. ನೋಡಪ್ಪೋ, మేము కూలీ నాలి చేసుకొని బతికేవాళ్ళము. ఏమో దనాలు కట్టుకుంటే 2 పూట్ల ఆలు కర్ది దుడ్లను వస్తాయి ఖర్చులకి, మన సంసారానికి అని నేను నమ్మి నీకు ఫోన్ చేస్తానప్పు. ಮತ್ತೆ అంత వింతవు నువ్వు నాకు స్కూలు కొనిపించద్దు. మంచి స్కూలు నాకు నువ్వు తోర్సాలప్పు. ಇಲ್ಲ లేదను. నీకు మంచి ఆవులు ఇప్పిస్తాను. పివ్వర్ ఎచ్చప్పు. నీకు పూటకే 15 లీటర్లు కరియాలి ఆలులు. పివ్వర్ ఎచ్చప్పులు ఇప్పిస్తానులే నీకు. మళ్ళీ పొద్దున్న నువ్వు వచ్చేయి. ఇక్కడ నోడుకొని ఇక్కడే ఎక్కడైనా కొనిద్దావు. ఇక్కడ ఎక్కడన్నా నోడుకుందాము. పొద్దున్న బేగనే వచ్చే నువ్వు మరి. సురన్న చిక్కే బడ్డీ మగ ఇద్దరికి వస్తాడంట. ఏంపా అందరూ బాగుండారా? మేము మాడో వీడియోస్ మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ಮಾಡ್ಕೊಂಡು వీడియోలు చూడండి.